అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళింది అంటే, ఆయన ఆలోచనలు నెగిటివ్గానే ఉన్నాయి, ప్రజలకి నెగిటివ్గానే ఉంది. మరి దాంట్లో పాజిటివ్ ఏమి లేదు తీసుకోవడానికి. వీళ్ళు ఏదైనా పాజిటివ్గా చేయటానికి ఆ కన్వే చేసే విధానంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఫెయిల్ అయిపోయాడు. తను చెప్పే మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, ఈ రెండు కూడా ఎక్కడా కూడా ఎవరికి కూడా ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్ళినట్లు ఎక్కడ అర్థం కాని పరిస్థితి. అలా అయితే ఎలా ఇప్పుడు చూసి ఇది మొత్తం కూడా మొత్తానికి ఇటు విజయసాయి రెడ్డి చెప్పిన మాటలు, గతంలో పార్టీని విడిపోయిన వ్యక్తులు చాలామంది చాలా సందర్భాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర గురించి, ఆయన పోషించిన విధానం, అక్కడ ఆయన మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే తను పెట్టిన ఆంక్షలు, ఆయన చెప్పిందే మాట ఆ రోజున, గీసిందే గీత, ఇంకెవ్వరూ కూడా దాన్ని క్రాస్ చేసి వెళ్ళటానికి లేదు అన్నట్లుగా ఆయన ఆ రోజున ఆంక్షలు విధించాడు. అదేవిధంగా విజయసాయి రెడ్డి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన లెవెల్ని చాలా, ఆయన గ్రేడ్ని తగ్గించుకుంటూ వచ్చాడు అనేది కూడా ఎన్నో సందర్భాల్లో, నేను అక్కడ ఉండవలసిందని ఇక్కడ పడేశాడని చెప్పి విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పాడు.